ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన సంక్షేమం, సాధికారత, సామాజిక న్యాయం అన్న 3 అంశాలే లక్ష్యంగా సాగింది. 5 ఏళ్లలో కనీ విని ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాల్ని సాకారం చేస్తూ పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోంది. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి కేంద్రాలుగా మార్చి గ్రామ స్వరాజ్యపు కలను సాకారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలు మెచ్చిన నాయకుడిగా ముందుకు సాగుతున్నారు. నంబూరు శంకరరావు ఆశయాలకు అసలైన నిదర్శనంగా అమరావతి మండలం దిడుగు గ్రామం నిలబడింది. గత ప్రభుత్వాల పాలనలో అభివృద్ధిలో అడుగు కూడా వేయని దిడుగు గ్రామం గత 5 ఏళ్లుగా ప్రగతి పరుగులు తీస్తోంది. దిక్సూచిగా మారింది. 5 ఏళ్లలో కనీ విని ఎరుగని రీతిలో సుమారు 28 కోట్లతో అభివృద్ధి చెందింది. దిడుగులో గత 5 ఏళ్లలో సంక్షేమం ద్వారా 25 కోట్లు పేదలకు చేరితే మరో 3 కోట్లు గ్రామాభివృద్ధికి దోహదపడ్డాయి. దిడుగు గ్రామంలో ప్రతి ఇల్లు సంక్షేమ నిలయమే, ప్రతి రహదారి ప్రగతి బాటే. పేదల సంక్షేమమే లక్ష్యంగా సాగిన శంకరరావు గారి పాలనలో నవరత్నాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 865 మంది రైతులు 5,83,00,000 మేర లబ్ధి పొందారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 536 మంది సుమారు 9,57,00,000 అందుకున్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా 336 మంది తల్లుల ఖాతాల్లో 2,18,00,000 జమయ్యాయి. వైఎస్ఆర్ చేయూత ద్వారా 195 మంది ఖాతాల్లో 1,82,00,000 జమయ్యాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 475 మంది 1,43,00,000 లబ్ధి పొందారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 70 లక్షల వరకు లబ్ధి జరిగింది. కాపు నేస్తం ద్వారా 18 లక్షలు, వాహన మిత్ర ద్వారా 9 లక్షలు అందాయి. జగనన్న తోడు ద్వారా 17 లక్షలు, జగనన్న చేదోడు ద్వారా 6 లక్షల మేర లబ్ధిదారులకు సాయం అందింది. ఈబీసీ నేస్తం ద్వారా బీసీ సోదరులు 32 లక్షల లబ్ధి పొందారు. అన్నదాతలు క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 47 లక్షల సాయం పొందారు. వైఎస్ఆర్ బీమా ద్వారా 17 లక్షలు అందాయి. వైఎస్ఆర్ కౌలు రైతు భరోసా ద్వారా 105 మంది చిన్న సన్నకారు రైతులు 42 లక్షల మేర లబ్ధి పొందారు. అభివృద్ధి విషయంలో దిడుగు గ్రామం మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసింది. 22 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం అన్నదాతలకు ఆసరాగా నిలిచింది. 17 లక్షలతో నిర్మించిన హెల్త్ వెల్నెస్ సెంటర్ రోగుల పాలిట దేవాలయంగా మారింది. 12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనం పేద చిన్నారులకు భవిష్యత్తును అందిస్తోంది. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి దశలో 1,10,00,000, రెండో దశలో 29 లక్షలు ఖర్చు పెడుతున్నారు. నాడు నేడు ద్వారా 68 లక్షలతో గ్రామంలో పాఠశాలలు రూపురేఖలు మార్చుకుని విద్యాలయాలుగా రూపుదిద్దుకున్నాయి. వీటితో పాటు జగనన్న కాలనీలో 83 మందికి ఇళ్ల పట్టాలు అందగా సొంత స్థలంలో 19 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా దిడుగులో 1,54,00,000 ఖర్చు చేశారు. ఇవి కాక గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్ల కోసం 45 లక్షలు ఖర్చు పెట్టారు. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచనతో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు ప్రతి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తున్నారు. మరోసారి ప్రజా ఆశీర్వాదం కోరుతూ ప్రజల్లోకి వస్తున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమంతో ప్రజలు మరోసారి శంకరన్నకు పట్టం కట్టేందుకు సిద్ధమంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి రాష్ట్రానికే ఆదర్శంగా మార్చాలన్న ఆశయంతో వస్తున్న నంబూరు శంకరరావు గారిని ప్రజలు ఆశీర్వదిస్తే పెదకూరపాడు కొత్త చరిత్ర సృష్టించటం ఖాయం.